పార్లమెంట్లో 3 బిల్లులాట 2 రోజుల పాటు పార్లమెంట్లో హై డ్రామా. ఒకటి, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పాత జనాభా లెక్కల ప్రకారమే అమలు చేసేలా రాజ్యాంగ సవరణ కోరేది. రెండోది, నియోజకవర్గాల పునర్విభజన అమలు కోసం కమిషన్ ఏర్పాటుకు అనుమతి కోరేది. ఇక మూడోది, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్ల సంఖ్య పెంపుకు సంబంధించింది. ఇవి గురువారం పార్లమెంట్ టేబుళ్ల మీదకొచ్చిన 3 బిల్లులు. ఈ 3 ఒకదానితో ఒకటి లింక్ ఉన్నవే. పైగా మూడింటిని ఒకే ఘటన కట్టి సింగిల్ స్ట్రోక్ తో పార్లమెంట్ ఆమోదం పొందాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనే బూమరాంగ్ అయిందా? మహిళా కోటాకు డీలిమిటేషన్ కు లింక్ పెట్టి ఆ విధంగా లబ్ధి పొందాలనుకుని అసలుకే మోసముచ్చేలా చేసిందా? కన్ఫ్యూజన్ కి గురైన అపోజిషన్ కూడా ప్రభుత్వాన్ని కార్నర్ చేయబోయి ఓవర్ యాక్షన్ కు పోయిందా? ఇక్కడ ఎవరిది తొందరపాటు, ఎవరిది తొట్రుపాటు? తలుపు తట్టిన బంగారం లాంటి అవకాశాన్ని చేతిలో మిస్ చేసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నది ఎవరు? संविधान संशोधन पर विधेयक पर आगे की कार्रवाई करना संभव नहीं है. లోక్సభలో శుక్రవారం నాటి ఓటింగ్ లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది అటుంచితే జరిగిన నష్టం మాత్రం అపారం. పునర్విభజన, దాంతో పాటే మహిళా రిజర్వేషన్ వెనక్కి వెళ్లిపోయాయి. ఒక్క ఓటుతో 2 పోట్లు, బంగారం లాంటి వరాన్ని కాలదనుకున్న ఫలితం దేశానికి దశాబ్దమంత దురదృష్టం. ఇదైతే పక్క. ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చిపారేసే 2 అత్యంత కీలక అంశాలివి. అధికార విపక్షాలు రెండూ చాలా తేలిగ్గా తీసుకున్నాయి. అందుకే కథ మళ్లీ మొదటికొచ్చిందా? బిల్ ఓటమి తరువాత వచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్ ఎందుకు వీగిపోయినట్టు? నిజానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 అక్టోబర్లోనే ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇందుకోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే అన్ని పార్టీల సపోర్ట్ తో బంపర్ మెజారిటీతో మహిళా బిల్ చట్టంగా మారింది. కాకపోతే అప్పుడు నిర్ణయించినట్టుగా డీలిమిటేషన్ పూర్తయ్యాక 2034 నుండి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. కానీ మోదీ ప్రభుత్వం కాస్త తెలివిగా ఆలోచించింది. 2029 లోక్సభ ఎన్నికల నుండే విమెన్ కోటా అమలు చేయాలని సంకల్పించి ఆ విధంగా ముందుకు వెళ్ళింది. 131వ రాజ్యాంగ సవరణతో డీలిమిటేషన్ ను ముందుగానే పూర్తి చేసి పనిలో పనిగా మహిళా రిజర్వేషన్లు కూడా వెంటనే అమలు చేయాలన్నది మోదీ సర్కార్ మన్ కీ బాత్. కానీ ఆలోచన అమల్లోకొచ్చేసరికి బెడిసికొట్టింది. లోక్సభలో 3/2 మెజారిటీని రాబట్టుకోలేక 3 బిల్లులు అట్ట ఫ్లాప్ అయి వెనక్కొచ్చేశాయి. దీంతో ప్రభుత్వానికి తలవంపులా, ప్రతిపక్ష కూటమికి గర్వకారణమా అనే చర్చ కంటే సర్కారీ స్క్రీన్ ప్లేలో ఎక్కడో పొరపాటు జరిగిందన్న వాదనే గట్టిగా వినిపిస్తోంది. 2027 జనాభా లెక్కింపు తరువాత డీలిమిటేషన్ పూర్తి చేసి అలా పెరిగిన సీట్లతోనే విమెన్ కోటా అమలు చేయాలి. ఇది అప్పటి మహిళా బిల్లులో ఉన్న స్లీప్ క్లాజ్. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, సీట్ల పెంపు ప్రక్రియ, అభ్యంతరాల స్వీకరణ, అందులో విమెన్ రిజర్వ్డ్ సీట్ల ఖరారు, ఇదంతా అతిపెద్ద సంక్లిష్టమైన ప్రక్రియ. పూర్తవ్వాలంటే చాలా సమయం కావాలి. సో కొత్త సెన్సస్ లెక్కల కోసం ఆగితే 2034 ఎన్నికల దాకా మహిళా రిజర్వేషన్లో అమల్లోకొచ్చే ఛాన్స్ లేదు. జనగణన పూర్తయ్యేదాకా ఆగకుండా మహిళా రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణకు వెళ్లడం ఎన్డీఏ తొందరపాటు కాదా అనే ప్రశ్నలు మొలకెత్తాయి. పాత సెన్సస్ ఆధారంగా మహిళా బిల్లును ఆమోదించుకోవాలన్నది టీమ్ అమిత్ షా ఇంటెలిజెంట్ ఐడియా. కానీ 2029 ఎన్నికల్లో మైలేజ్ కోసమే ఆగమేఘాల మీద బిల్లులు రాసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి చివరకు అభాసుపాలైందని అపవాదు మూటగట్టుకుంది. కేవలం 2 వారాల గ్యాప్లోనే బిల్లులు ఓకే అయ్యేట్టుగా పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఏర్పాటు చేసి టైట్ స్కెడ్యూల్ తో మమా అనిపించిన మాటైతే నిజం. ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు సరికదా, కనీసం అపోజిషన్ పార్టీల నుండైనా సలహాలు సూచనలు తీసుకోలేదేం? బిల్లులు పాస్ కావాలంటే 1/3 మెజారిటీ కావాల్సిందే. విపక్షం కలిసొస్తేనే అది సాధ్యం. ఇంత తెలిసి కూడా సభ వెలుపల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం జరగలేదెందుకు? ఇలా కౌంటర్స్ కు ఈజీగా దొరికిపోయింది రూలింగ్ కూటమి. మీరు 12 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఎప్పుడు కూడా మీ బిల్లులు సాధించుకున్నారు. ఇక్కడ ఎందుకు ప్రతిపక్షాల యొక్క ఒపీనియన్ తీసుకోకుండా వ్యతిరేకించే కాంట్రవర్షియల్ బిల్లును డీలిమిటేషన్ తీసుకొచ్చి ఈ రోజు మహిళా బిల్లు వీగిపోయేటట్టు చేయడానికి మీ కుట్ర కాదా?
మీ కుటిల బుద్ధి కాదా? మీరు ఆలోచించాలి. 3 బిల్లుల ప్రవేశంతో ఆశించిన ప్రయోజనం దక్కకపోగా మరో భారీ నష్టం కూడా జరిగింది. ఏంటంటే సౌత్ వర్సెస్ నార్త్ గొడవ హైలైట్ కావడం, డీలిమిటేషన్ ఒక పద్ధతి ప్రకారం జరగడం లేదని, కేంద్రం ఏదంటే అదే జరుగుతోందని దక్షిణాది నుండి వాయిస్ రైజ్ కావడం టోటల్ పిక్చర్ ను ఖరాబ్ చేసింది. ముఖ్యమంత్రులు స్టాలిన్, రేవంత్ అదే పనిగా కేంద్రంపై రంకెలేయడం బిల్లుల ఓటమి కారణాల్లో ఒకటి. ఫలితం అది పాయే, ఇది పాయే. మహిళా రిజర్వేషన్ ప్లస్ డీలిమిటేషన్ రెండు కట్టకట్టుకుని అటకెక్కేశాయి. ఆ విధంగా భారీ మూల్యం చెల్లించుకుని ఇంటికొచ్చి బోర్న విలిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇగో ప్రాబ్లం అడ్డొచ్చిందా? కమ్యూనికేషన్ గ్యాపే కొంప ముంచిందా? ఏదైతేనే డీలిమిటేషన్ వెనక్కి వెళ్ళిపోయింది. పార్టీలకు, ప్రజా జీవితాలకు పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది పరిస్థితి. ఇక్కడ పేషెంట్ ఎవరు అంటే కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపరేషన్లో పాల్గొన్న రాజకీయ పార్టీలే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నాయి. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్షన్స్ ఏవి అంటే దక్షిణాది రాష్ట్రాలు, వాటినే నమ్ముకున్న ప్రాంతీయ నేతాశ్రీలు. ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్యం, వాయువ్యం అనే తేడాలే మాకు లేవు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుంది అని ప్రధాని మోదీ సభాముఖంగా మాటిచ్చారు. మనం చేసుకోబోయే పునర్విభజన పార్టీల కంటే ప్రజాస్వామ్యానికే ప్రయోజనకరం. ఎనీ డౌట్స్ అని గట్టిగానే అడిగారు. తెలుగు రాష్ట్రాల స్కోర్ 42 నుండి 64కు చేరుతుందని లెక్కలేసి విడమర్చి చెప్పారు హోంమంత్రి అమిత్ షా. 50% పెంపుకు సంబంధించిన ప్రోరేటా ఫార్ములా డెఫినేషన్ కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. 50% క్లాజ్ ని బిల్లులో ఇంక్లూడ్ చేస్తామని మాటిచ్చారు కూడా. అలా కాలికి తగిలిన బంగారు తీగను ఎడంకాలితో తన్నేసి ఇప్పుడు వెక్కి వెక్కి ఏడ్చి ఏంటి ప్రయోజనం? ఒరిజినల్ రాజ్యాంగం ఏమన్నది? ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు సీట్లు కేటాయించవలే. అనుకోకుండా వెతకపోయిన తీగ కాలికి తగిలిందంటారే, అనుకోకుండా మనం ఏది కోరామో ఆ వారం ఇచ్చేశారు. మాకు వద్దన్నాం మనం. విపక్షాలు పూర్తిగా డైలమాలో పడ్డాయని ముందే అర్థం చేసుకున్నారు అమిత్ షా. 50% ఫార్ములాను వ్యతిరేకిస్తున్నారా? పాపులేషన్ పద్ధతే కావాలంటున్నారా? ఇప్పుడే చేయమంటున్నారా? మరో 10 ఏళ్లు ఆగమంటున్నారా? ఏదో ఒకటి తేల్చండి, అది ఇది చెప్పి నాంచకండి అని గుచ్చి గుచ్చి అడిగింది రూలింగ్ కూటమి. అయినా మొండిగా ఓటింగ్ కు వెళ్లి బిల్లుల్ని తిప్పికొట్టి సాహసం చేసి తివిడింపక అనిపించుకుంది విపక్షం. వీధుల్లో గొడవ చేస్తున్నారు కదా, దక్షిణాదికి అన్యాయం జరిగిపోతుంది, మాకు జనాభాకి మాకు ఆర్థికంగా పెరిగినా కూడా మాకు జనాభాని అదుపు చేసాము, దానికి మా మీద మీరు పెనాల్టీ చేస్తున్నారని చెప్పని. అదేమీ లేకుండా మీకు జనాభాతో సంబంధం లేకుండా గతంలో ఉన్న సీట్ల శాతం మీకు ఉండేట్టుగా మేము స్పష్టంగా చేస్తామని అధికారికంగా 2 సార్లు ప్రకటించి, అంకెలతో సహా ప్రకటించి, అమెండ్మెంట్ తీసుకొస్తామని నా దగ్గర ఉంది, 1 గంట టైం ఇస్తే మీరు సిద్ధంగా ఉంటే అని చెప్పంటే మాకొద్దు అని చెప్పి తిరస్కరించడం ఇది చాలా విచిత్రం. కట్ చేస్తే డీలిమిటేషన్ ప్రక్రియ, మోదీ సర్కార్ ఇచ్చిన ప్రోరేటా ఫార్ములా రెండు పక్కకెళ్లిపోయాయి. జనాభా సంఖ్యను కొలబద్దగా తీసుకుని సీట్ల పెంపు చేసుకోవడం ఒక్కటే ఇక మిగిలింది. కానీ ఇప్పుడు జరుగుతోన్న సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ జరిగితే ఘోరంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఇందులో డౌట్ అయితే లేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల వేగంగా జరుగుతోంది కనుక అటువైపే ఎంపీ సీట్లు ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇప్పుడు జరిగే జనాభా లెక్కల ప్రకారం లోక్సభ సీట్లను కేటాయిస్తే ఉన్న సీట్లకే కత్తెర పడుతుందన్నది మరో అంచనా. జనాభా పెరుగుదల నిష్పత్తి తక్కువగా ఉండే 7 రాష్ట్రాలు ఏకంగా 35 సీట్లను పోగొట్టుకుంటాయట. సో దక్షిణాది భారీ మూల్యం చెల్లించుకోబోతోంది. పారా హుషార్. 25 సీట్లు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్కి, 20 సీట్లు అవుతాయి. తెలంగాణకి 17 సీట్లు ఉన్నాయి కదా, 14 సీట్లు అవుతాయి. తమిళనాడుకి 39 సీట్లు ఉన్నాయి కదా, 29 సీట్లు అవుతాయి. కర్ణాటకకి 28 సీట్లు ఉన్నాయి కదా, 26 సీట్లు అవుతాయి. కేరళకి 20 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం, అవి 13 సీట్లు అవుతాయి. కేరళకి 7 సీట్లు పోతాయి, 13 సీట్లు అవుతాయి. ఇవి కాకుండా ఒరిస్సా 4 సీట్లు పోతాయి, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు పోతాయి. ఒరిస్సా 21 సీట్లు ఉన్నాయి, 17 అవుతాయి. పశ్చిమ బెంగాల్ 42 ఉన్నాయి, 38 అవుతాయి. ఈ 7 రాష్ట్రాలు కలిపి మొత్తం 35 సీట్లను కోల్పోతాయి. సీట్లు పెరుగుతాయని ఆశించిన తెలుగు రాష్ట్రాలు భంగపట్టం ఖాయం. ఎలాగో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి కనుక స్టాలిన్ ఇక సౌండ్ చెయ్యరు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇంత గట్టిగా నడుం కట్టే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాభాతో ప్రమేయం లేకుండా సీట్ల పెంపును అడ్డంగా తిప్పికొట్టిన పార్టీలు రేపటి రోజున
మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఢిల్లీతో కొట్లాడతాయి? జీఎస్డీపీ దామాషా ప్రకారం కొన్ని రాష్ట్రాలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నదే రేవంత్ చెప్పిన హైబ్రిడ్ ఫార్ములా. కానీ హైబ్రిడ్ ఫార్ములా ఆల్రెడీ అభాసుపాలైంది. దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో లేదో కానీ పార్లమెంట్ సాక్షిగా హైబ్రిడ్ ఫార్ములాపై పెద్ద పెద్ద కామెడీలే చేసింది కమలం పార్టీ. ఎవరిస్తారయ్యా మీకు ఐడియాలు అని ఎగతాళి కూడా జరిగింది. మరోసారి హైబ్రిడ్ ఫార్ములాను నేషనల్ రేంజ్ లో ఎక్స్పోజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు అంత తెలివి తక్కువగా లేరని, ధీటుగా ఎదుర్కొంటాయని చెప్తున్నారు. ఇక జనాభాను పెంచుకోవడం ఒక్కటే మిగిలిన వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పాపులేషన్ మేనేజ్మెంట్ అమలవుతోంది. కానీ ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ మొదలైంది కనుక ఇప్పుడున్న పాపులేషన్ లెక్కలనే డీలిమిటేషన్ కు ప్రామాణికంగా తీసుకుంటారు. ఏపీలో 1992లో 3% ఉన్న సంతానోత్పత్తి రేట్ ఇప్పుడు 1.5% పడిపోయింది. పైగా యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ర్యాపిడ్ గా పెరుగుతోంది. సో పాపులేషన్ ప్రకారం దక్షిణాదిలో సీట్లు పెరగడం కల్లా. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్ల పెంపును వ్యతిరేకించినందుకు సౌత్ ఇండియా భారీగా నష్టపోతోందా? ఈ విధంగా ఉత్తరాది, దక్షిణాది మధ్య చిచ్చు ఇంకా పెరిగి రగులుకునే ప్రమాదం ఉంది. అమెరికాలో 100 ఏళ్ల కిందట 435 మంది ఎంపీలుంటే ఇప్పటికీ అదే నంబర్ కంటిన్యూ అవుతోంది. బ్రిటన్ పార్లమెంట్లో 650 మంది సభ్యులు. 100 ఏళ్ల నుండి నో చేంజ్. జపాన్లో 500 ఏళ్ల నుండి ఎంపీల సంఖ్య పెరగనే లేదు. వాళ్ళెవ్వరికీ లేని డీలిమిటేషన్ మనకెందుకు? ఇండియాలో ఏకంగా 850కి పెంచితే పొలిటికల్ పిక్చరే మారిపోతుందని, రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతుందని ఒక వర్షన్ వినిపిస్తోంది. సీట్లు పెంచితే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరికలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతేనే మన దేశంలో డీలిమిటేషన్ చర్చ నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి మహిళా రిజర్వేషన్ టాపిక్ నే సజీవంగా ఉంచుతోంది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్లో నిన్నటి హైడ్రామా దేశవ్యాప్తంగా రాజకీయ రగడకు దారితీసింది. డీలిమిటేషన్ బిల్లును ఓడగొట్టామంటూ ఎలక్టోరల్ అడ్వాంటేజ్ కోసం చూస్తోంది డీఎంకే. ఆ ఛాన్స్ వీకెందుకు ఇస్తామని రివర్స్ లో కొడుతోంది బీజేపీ. This golden opportunity, and on April 23rd give them a clear and powerful message. తమిళనాడు ప్రచారానికి వెళ్లక ముందు ఇంతకంటే ఘాటుగా విమర్శించారు ప్రధాని మోదీ. విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని, ఇంతకింత అనుభవిస్తాయని ట్వీట్ చేశారు. ఆయనకు కోరసిస్తూ కాంగ్రెస్ తీరును దుయ్యబడుతూ రోడ్డెక్కింది బీజేపీ క్యాడర్. విపక్ష నేత రాహుల్ గాంధీ నివాసాన్ని ముట్టడించారు మహిళా మోర్చా కార్యకర్తలు. అదో చిన్న సైజు రణరంగం. ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య వెర్బల్ వార్ మొదలైంది. ట్వీట్లతో కొందరు, మాటలతో కొందరు పోటెత్తారు. బ్లేమ్ గేమ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. బీజేపీని ఓడించాము, మీరు పార్లమెంటులో ఓడించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో 100 ఎన్నికలు మేము గెలిచాము. 100 ఎన్నికలు ఇదే మోడీ గారి నేతృత్వంలో. మోడీ గారు భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయినా వెనక్కి తగ్గే మూడ్లో లేదు ఎన్డీఏ. డీలిమిటేషన్ సంగతేమో గానీ మహిళా కోటాను మాత్రం వీలైనంత త్వరలో అమలు చేయాలన్న పట్టుదలతో ఉంది. అన్ని పక్షాలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయం తర్వాతే ముందుకెళ్లాలన్నది ప్లాన్ బి. సో మహిళా రిజర్వేషన్లకైతే ఢోకా లేదు. ఇలా కాకపోతే ఇంకోలా అమల్లోకి వస్తుంది. మనసుండాలే గాని మార్గం ఉంటుంది. కానీ వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లుపై తర్జన భర్జన పడుతోంది. జనాభా పెరిగినంత మాత్రాన ఎంపీ సీట్లు పెరగాల్సిందేనా? దేశం మీద కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేస్తారు? ఇక్కడ మాత్రం అగ్రదేశాలు మనకెందుకు ఆదర్శం కాకూడదు? ఇది ఇంకో ఇంట్రెస్టింగ్ లాజిక్. ఇందిరాగాంధీ నుంచి వాజ్పేయి కూడా చేయలేదు. 489 ఎంపీలు ఉండేవారు. ఎంతోమంది స్టార్ట్ అయినప్పుడు 50 నుండి 540కి వచ్చింది. 540 600 అంతేకాదు 850. దేశం 850 ఎంపీలు, ఇంకో 2000 ఎమ్మెల్యేలు, ఇంకో 5 లక్షల సర్పంచెస్. ఎవరు భరిస్తారు ఈ ఖర్చు? ఎవరు భరిస్తారు? ఇది పరిపాలన. అందువల్ల ఆలోచించుకోవాలి. ఈ విషయం మీద మళ్ళీ వెళ్ళకూడదు. బీజేపీ వదిలేయండి. సో డీలిమిటేషన్ టాపిక్ పూర్తిగా సైడ్ అయిపోయినా దాని నుంచి రకరకాల వర్షన్లు వినిపిస్తున్నాయి.
అపోజిషన్ పార్టీల విజయోత్సవాల కంటే అధికార కూటమి హాహాకారాలు శాపనార్థాలే బిగ్గరగా వినిపిస్తున్నాయి. కానీ మూల్యం చెల్లించుకోబోతోంది మాత్రం దగాపడ్డ దక్షిణాది రాష్ట్రాలు. సీట్లు పెరుగుతాయి, ఇంటావిడికో కూతురుకో కొత్త ఛాన్స్లు వస్తాయి, వారసత్వాల్ని అలా నిలబెట్టుకోవచ్చని వేల మంది ఖద్దరు నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ హటకెక్కేసింది. చేసేదేమీ లేక వాళ్ల ముఖాలు చూసుకుని వాళ్లే ఏడ్చుకుని వాళ్లే ఓదార్చుకుంటోన్న పరిస్థితి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.